సరే ఇప్పుడు ఈ పరిపాలన విషయంలో 2.5 ఏళ్ళు ఒక రేవంత్ రెడ్డి, మరో 2.5 సంవత్సరాలు మరో వ్యక్తి రాబోతున్నారనే ఒక సమాచారం అయితే ఉంది. సో ఎట్లా మరి పాపం కేటీఆర్‌కు నిద్ర పట్టక రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తాను తట్టుకోలేక, జీర్ణించుకోలేక, అజీర్తి వేసి పాపం పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలందరూ ఎన్నుకున్న ముఖ్యమంత్రి. వారు పిసిసి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి తన శక్తిని మించి పోరాడి అనేక త్యాగాలను చేసి జైల్లో జీవితాన్ని గడిపిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు. ఎమ్మెల్యేల ఆశీర్వాదం ఉన్న రోజులు, అధిష్టానం ఆశీర్వాదం ఉన్న రోజులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. నేను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావిస్తున్న వాళ్ళు నేను ఒకరిని. సో ఎట్లా లాస్ట్ ఫైనల్ ఒక్క విషయం సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 1 ఇయర్ పరిపాలన మీరు సంబరాలు అయితే చేసుకుంటున్నారు. సరే కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కొన్ని అపవాదాలు ఉన్నాయి, కొన్ని విమర్శలు ఉన్నాయి, అన్ని కూడా ఇప్పటికి కూడా ఎదుర్కొంటున్నారు. మీరు చెప్పండి సార్, రాబోయే కాలంలో ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్లలో ప్రజలకు మీరు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? ఒకటి, సహస్ర గారు, మేనిఫెస్టోనే మాకు దిక్సూచి, రాజ్యాంగమే మాకు ఆలంబన. తెలంగాణలో అద్భుతమైన రాజ్యాంగబద్ధ పరిపాలన మేము కొనసాగిస్తాం. 1. నెంబర్ 2, మేనిఫెస్టో కమిటీలో నేను ఉన్నాను, సెంట్రల్ స్టేట్. మేనిఫెస్టోకు సంబంధించిన ప్రతి హామీ ఏదైతే ఉందో హామీ నెరవేర్చబోతున్నాను. మేనిఫెస్టోను అమలుపరచడమే మా లక్ష్యంగా ఉంటుంది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ మన ఇద్దరం కూర్చొని ఇంటర్వ్యూ చేసుకుందాం. మీరు ఇంటర్వ్యూ ప్రశ్నలు అడగండి, మా రిజల్ట్ ఏందో మేము చూపెట్టే ప్రయత్నం చేస్తాం. 1 ఇయర్లో 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని దాన్ని 10 నెలల్లో చేసాం. అయినా మేము ఉబ్బి తబ్బిబ్బేం కావట్లేదు. ఇంకా ప్రజల పట్ల బాధ్యత ఉంది, చాలా విషయాలు చేయాలి, చేసే ప్రయాణం ఉన్నాం. ప్రక్రియ కొనసాగుతుంది, దీనికి ముగింపు ఉండదు, కామాలే తప్ప ఫుల్ స్టాప్ ఉండవు. మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ మేమే గెలవబోతున్నాం. దాని నిదర్శనంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా విజయ దుదింబి మోగబోతుంది. రైట్ సార్. సో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు కూడా సో మీరు అంతా కూడా సిద్ధంగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా విజయం సాధించాలని మా ఛానల్ తరఫున కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదండి డాక్టర్ రియాజ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కరెక్ట్ గా ప్రజలకు చేరవచ్చే విధంగా చేస్తాము. మరికొన్ని కొత్త కొత్త పథకాలతో ప్రజలందరికీ సమన్వయం కలిగే విధంగా, న్యాయం కలిగే విధంగా, అందరినీ కూడా చక్కగా పరిపాలించే విధంగా అయితే ముందుకు వెళ్ళబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా చెప్తుంది. అంతేకాకుండా యాజ్ ఏ గ్రంథాలయం చైర్మన్ గా సార్ కూడా విద్యార్థులందరికీ కూడా చాలా మంచి సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఉపాధికి ఎటువంటి దోఖ అయితే ఉండబోదు అని కూడా హామీ ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్.